ఈ యొక్క కరుణాపీఠంలో మనందరికీ చేర్చే దేవునికి వందనాలు. సాక్ష్యం నాకు తెలియదు. డిఎస్సి కంటే ముందర ఒక 10 days ఏమో వితౌట్ మై నాలెడ్జ్ దేవుడు నాకు అలాంటి ఆలోచన ఇచ్చాడు. టిఎస్సి వరకు నేను ఉపవాసం ఉన్నాను. ఎగ్జాక్ట్ 10 రోజులు లేకుంటే 7 రోజులు తెలియదు. ప్రతిరోజు ఉపవాసం ఉన్నాను. 40 days ఎలాగైతే ఉంటానో కఠిన ఉపవాసం ఉంటాను. అలా ఉండి నేను చదివి ఎగ్జామ్ రాశాను. నిజంగా నేను అనుకోలేదు, రాశాను. ప్రభు కృపను బట్టి దేవుడు అయితే నాకు మార్క్స్ ఇచ్చాడు. విజయం దేవుడి చేతిలో ఉంది. తర్వాత మేము హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఏం లేదు, ఎగ్జామ్ అయిపోయింది, అంతా ఫ్రీ ఉన్నాం కదా, ఏం చేయాలనుకున్నప్పుడు టీచర్ చెప్పిన మాట గుర్తొచ్చాను. మనం స్తుతి చేయాలి. ఇప్పుడు మనకి నిత్య స్తుతి. నేను బ్యాప్టిజం తీసుకున్నప్పటి నుంచి ఇంతవరకు కానీ నా లైఫ్లో టీచర్ ఎన్నోసార్లు చెప్పింది స్తుతి చేయలేను, కానీ ఆ మాటలో ఉన్న ఆంతర్యం నాకు తెలియదు. నేను ఎప్పుడు కూడా అనుభవించలేదు. కానీ దేవుడు ఈ టీఎస్సీ అయితే నాకు అలాంటి అనుభవించాను. జస్ట్ స్తుతించేదాన్ని. ప్రభా, నువ్వు అగ్ని జ్వాల వంటి కనులు కలిగిన వాడు, బంగారు పాదాలు కలిగిన, ఇలా నా లైఫ్లో నేను ఎప్పుడు స్తుతించలేదు. ఓకే, స్తుతించేదాన్ని అంతే. ఆ స్థుతి బహుశా దేవుని సన్నిధికి చేరిందేమో. నా జీవితంలో నేను కోరలేదు సెకండ్ ప్రెగ్నెన్సీని. దేవా, నువ్వు ఇచ్చిన సంతోషమే, ఇవ్వకపోయినా సంతోషం. ఎందుకంటే దేవా, నువ్వు నా నిందలు పోగొట్టడం చాలు. ఇక రెండోల బిడ్డని నాశించట్లేదు. ఇచ్చిన బిడ్డను బట్టి నీకు వందనాలు. ఇచ్చిన బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు. కాబట్టి నీలో పెంచే ధైర్యాన్ని, జ్ఞానాన్ని నాకు దయచేయండి అని నేను కోరుకున్నాను. మరి దేవుని కృప వల్ల ఇప్పుడు నాకు 3వ నెల. దేవుడు ఇచ్చిన బహుమానాన్ని బట్టి వందనాలు. ఒకటి ఏంటంటే, ఇంతవరకు కానీ ఆఫ్టర్ మ్యారేజ్ టీచర్ దగ్గర మేము ఉన్నంత ముందు చాలా బాగుండేది మా లైఫ్. హ్యాపీగా టీచర్తో ఎక్కడికి పోతే అక్కడికి, అలాంటప్పుడు అక్కడ వెళ్ళేసి దేవుడి ఫ్యాక్టరీలో పాల్గొంటూ ఆ లైఫే వేరు. నా జీవితంలో నేను అలాంటి పొందలేను. ఆఫ్టర్ మ్యారేజ్ అన్ని అడ్డంకులు, మనుషుల మాటలకి నేను వెక్స్ అయిపోయాను. టీచర్ ఎన్నో సబ్జెక్ట్ ధైర్యంగా ఉండు అని. నేను తప్పు నా లైఫ్లో, నేను నా జీవితంలో నేను ఎప్పుడు విన్నాను అటువంటి చెడ్డ మాటలు నన్ను అన్నారు. బహుశా నేను చచ్చిపోయే వరకు నేను మర్చిపోలేను. వాళ్ళ మీద నాకు ఇప్పటికీ కోపం లేదు, వేషం లేదు. టీచర్ దగ్గర నేర్చుకుంది మరి ఎలాంటి వారైనా మనం క్షమించాలి, రేపు చెప్పాలి అనేది దేవుళ్ళో ఉండాలి. ఇదే మేము నేర్చుకున్నాం. ఇప్పటికి వాళ్ళ మీద కోపం లేదు, వేషం లేదు. కానీ ఆ వ్యక్తిని మరలా మాట్లాడాలంటే భయం వేస్తుంది. అంటే మనం పరిశుభ్రత మనం కోల్పోతామేమో అని. చెప్పాలంటే ఆ మాటలు నా చెవులకి ఎలా వచ్చాయంటే, దేవుని వాక్యం కంటే ఆ మాటలే నాకు ఎక్కువ. అంతలా నేను వెక్స్ అయిపోయాను. ఎన్నో సుమారు 4-5 సార్లు చచ్చిపోవాలనుకున్నాను. ఆ విషయం నేను టీచర్ చెప్పలేదు, తల్లికి చెప్పలేదు, భర్త కూడా చెప్పలేదు. ఆత్మీయ సహోదరికి కనీసం కాల్ చేసి చెప్తామన్నా కూడా ఏడ్చే సిచ్యువేషన్ లేదన్నది. మెసేజ్ ద్వారా చెప్పాను. ఆ బిడ్డలను దేవుడికి దూరంగా ఉన్నాం. నా సిచ్యువేషన్ అలాంటిది. అలాంటి టీచర్ చెప్తుంది వాక్యం, ఒక 2-3 మాటలు నా చెవులకు వస్తున్నాయి. కానీ నిజంగా మనం అనుభవిస్తున్నది ఒకటి పెట్టదు. ఇది ఇంకా చిన్న పిల్లలైతే ఇంకా ధైర్యం ఉందాం. ఒకవేళ అనుభవం ఉన్న వాళ్ళైతే మాత్రం అన్ని పక్కన పెట్టేసి జస్ట్ స్తుతి. దేవుడు నిజంగా నేను కొద్ది రోజులు స్తుతిస్తే ఆయన బహుమానాన్ని ఇచ్చాడు.
ఇన్ని రోజులు నేను స్తుతించుంటే దేవుడు నాకు ఇంకా ఎంతో మంచి స్థితిలో నిలిచాడని ఒక ఆలోచన వస్తుంది. కోల్పోయిన లైఫ్ అలాంటిది. ఇంకా మీదట మీ లైఫ్లో మీరు అలా ఉండవద్దండి. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలు వచ్చినా దేవుడిని మాత్రం స్తుతించండి. దేవుడు ఎలాంటి వాడో జస్ట్ మనం స్తుతిస్తే చాలు. ఆయన ముందు మన కష్టాలు ఒక ఇసుక రేణుల వంటిగా. దేవుడు కాక మరొకసారి దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క గర్భఫలాన్ని బట్టి దేవుడికి వందనాలు. మరి ఇంతగా మమ్మల్ని ఆత్మీయతలో మేము పడిపోతున్నప్పుడు తన బిడ్డ మాటల ద్వారా మమ్మల్ని ధైర్యపరుస్తున్న దేవుడికి వందనాలు. ఈ గర్భపీఠ మినిస్ట్రీస్ ఇంతగా నడిపిస్తున్న టీచర్ కూడా ఎంతగానో వదనాలు తెలుపుకుంటున్నాను. మరొకసారి ఇలాంటి ఆత్మీయ తల్లి మా లైఫ్లో ఉన్నది మేము ఎంతో ధన్యులం. ధన్యవాదాలు. పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా వర్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు
మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందురు ఏమైనా చేయగలవు కలముద్దం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందురు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము 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 నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ వాక్కుకై వేచి ఉంటిని నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నా ఇంటి దీపం నీవే అని తలచి నా హృదయం నీ కొరకై పదిలపరచితి నా ఇంటి దీపం నీవే అని తలచి నా హృదయం నీ కొరకై పదిలపరచితి ఆరిపోయినా నా వెలుగు దీపము ఆరిపోయినా నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా వెలిగించుము నీ ప్రేమతో ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే ఒకటి నుంచి మూడు వచనాలు. పరిశుద్ధ గ్రంథంలోని ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపిస్తున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రార్థించును. నీవు పట్టణంలో దీవింపబడుదువు, పొలంలో దీవింపబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కి తెడ్డులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. దేవుడు నీ గంపయు పిండి బిస్కెట్ దేవుడు దీవిస్తాడు. నువ్వు చేసే ఆహార పదార్థాలన్నీ దీవిస్తాడు. అయితే ఇక్కడ అందరితో దేవుడు మాట్లాడి శ్రద్ధగా వినాలి. వాక్యం రోజు వింటే నువ్వు ఆశీర్వాదం. అందుకే రోజు పెట్టాను. నేను రోజు అలా చేశాను కాబట్టి ఈ ఆశీర్వాదం. విక్టర్ రత్న రోజు దేవుడి సంఘంలో ఉన్నారు కాబట్టి అది చేశాను. మనం ఏ రోజు బ్రేక్ చేయలేదు. అప్పటికి ఇక్కడ శ్రద్ధగా అంటున్నాడు. అంటే వాక్యం పట్ల శ్రద్ధ, చదువు పట్ల మనం ఎప్పుడు మరి కాలేజీకి ఒకరోజు పోతుంటే ఎంత సఫర్ అవుతామో సేమ్ డ్యూటీకి పోతుంటే ఒకరోజు పోతుంటే ఒకరోజు ఏమంటారో అని అంత భయం
వాక్యం దానికంటే వాక్యంతో ఉండాలి. ఈ రోజు దేవుని దగ్గర నుంచి ఆనందిస్తే ఈ ఆశీర్వాదాలను నిలుస్తాయి. ఇంకా నువ్వు ఎంత వాక్యం చదువుతావో అది నీ ఇష్టం. 3వ యోహాను 2వ వచనంలో కూడా నీ ఆత్మ వర్ధిల్చున్నప్పుడు అన్ని విషయంలో వర్ధిల్చు నువ్వు సౌఖ్యంగా ఉంటావు. అన్ని విషయాలు నువ్వు విద్యలో దేవుడు మంచి విద్యను ఇచ్చినాడు, మంచి ఆరోగ్యం ఇచ్చినాడు, పిల్లల్ని ఇచ్చినాడు దేవుని కృప చొప్పున. ఇక ఉద్యోగ విషయంలో కూడా దేవుడు ఇచ్చినాడు. ప్రేమ గల ప్రభా మీకు ఎంతైనా బంధాలు మీ సమాధానం మీ కాపుదల ఇచ్చింది మీరు చూసిన మీరు ఆశ్చర్యపడుతూ ఆలోచించగా దేవా బిడ్డ చూసినప్పుడు మీరు ప్రదర్శించారు. ఈ గుడిలో మీరు వచ్చారు. ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు దురాత్మల సమూహం దేవా మూఢనమ్మకాలు ఆచార కట్టుకోవాలి అన్ని గర్దించమని ప్రార్థిస్తున్నాను. ఇక మీద ఎప్పుడు ఇంట్లో ఎలాంటి నా ప్రభా లోక మర్యాద జరగకుండా ఉత్తమంలో అనుకూలమైన దేవుని చిత్తాన్ని కనుగొని నేను భయభక్తి కలిగి మీకు ఇష్టమైన వెళ్ళడాన్ని సాక్షిగా సాధారణంగా వాడబడడానికి మీరే మీ కృపాక్షాలను దయచేయమని మిమ్మల్ని మీరే మహిమపరచుకోమని మమ్మల్ని మాత్రం మీ చిత్రకే సమర్పిస్తుంది. నా సరే యేసు క్రీస్తు శక్తిలో నామం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. వార్త 1వ అధ్యాయము 1 నుంచి 10 వరకు లేఖనాన్ని చదువుకుందాము. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగెను. కలిగి ఉన్న దేవుడు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించలేదు, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని దగ్గర నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని మూలంగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్షించుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు, కానీ ఆ వెలుగును గురించి సాక్షించుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగుండెను, అది లోకంలోకి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుతున్నది. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగి, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. దేవుడి యొక్క పరిశుద్ధ లేఖనంలో మనం ఇంట్లో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్ ఆమేన్. మహదేశం బట్టి మా ఆయన ప్రశస్తమైన మీ సన్నిధానములకు బలింపబడిన గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఉన్నవాడు అనువాడకు చాలించ దేవుడవయ్యా, మీ అపారమైన ప్రేమ వాత్సల్య బాహుల్యములకు ఎంత స్తుతించామో తక్కువే ప్రభా. ఈ వారమంతట్లో మీరు చేసిన మేళకు ఈ రోజు ముఖ్యంగా అద్భుత రీతిగా వసంత జీవితంలో నా ప్రభా నూతన సంతోషాన్ని, సమాధానాన్ని, ఉద్యమాన్ని, సంతోషాన్ని మీరు కలుగజేస్తున్నారు తండ్రి. ఎమ్మెల్యే మాకు విధురాల పక్షంగా మీరు వ్యాఖ్యమడే దేవుడు అనందుకు మేము గుర్తిస్తున్నాము. ఈ రోజు శిరీష ఉద్యోగంలో జాయిన్ అయింది వసంత దేవ నా ప్రభా శ్రేష్టమైన గృహంలో మీరు ఆశీర్వదించి తండ్రి నా ప్రభా మీ వెలుగు చేత ఆ ఇంటిని నింపి నా ప్రభా మీ రక్తంలో ప్రోపించి మీ రక్తంలో ఆ ఇంటిని శుద్ధి చేసి దేవా బిడ్డను అక్కడ మీ రక్తం ద్వారా బలపరిచి మీ నామంలో మీ రక్తంలో సీలు వేసినందుకు మేము స్తుతిస్తున్నాం. అలాగే నా తండ్రి రాజు కుమార్తె నా ప్రభా వెన్నెల మీ జ్ఞాపకం చేసుకుని వెన్నెల్లో మీ నామం మీ రక్తం మీ ప్రోపించి బిడ్డలో నా జ్వరం, భయం, అలజడి, కలవరం ఏదో నామం గద్దించిన దేవా మీకు మన్నాడు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా వెన్నెల స్వస్థపరిచిన దేవా స్తోత్రం. ప్రసవ సమయం వరకు మీ సన్నిధికి అన్ని తోడుగా ఉంచుదు కాక దేవా నా ప్రభా. మరి హైమాజ్కి నార్మల్ రిపోర్ట్ మీరు ఇచ్చి దేవా ఎంత క్షేమస్థితి బిడ్డకి మీరు ఇచ్చారు దేవా. ప్రసవ సమయం వరకు నా తల్లి గతంలో మీ సన్నిధిలో ఉన్న బిడ్డ ప్రభా దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. మీ చిత్తమే చిద్రించు ఒక తల్లి స్తోత్రం. మీ చిత్తానుసారంగా నా ప్రభా బిడ్డలకు పుట్టబోయే శిష్యుల మీద ప్రత్యేకించి ప్రతిష్ఠించమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం దేవా. పాపనిచ్చారు మీకు ఇష్టమైతే నా ప్రభా వెన్నెలకు ఒక కుమారుని మీరు దాయిచేయండి ప్రభా. హైమాజ్కి ఒక కుమారుడు దాయిచేయండి దేవా. మీ చిత్తం ఎలా ఉంటే అలాగే జరుగును కాక మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. అలాగే నా ప్రభ నా తండ్రి మీరు 2025లో ఎవరెవరికైతే ఉద్యోగాలు ఇచ్చారో తండ్రి గోన ఆస్తులు మాకు కుటుంబీకులు అందరిని బట్టి నేను స్తుతిస్తూ ఇప్పుడు డిఎస్సీ టెట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలందరూ కూడా మీరు కృప దయచేస్తున్నారు తండ్రి. స్తోత్రం దేవ నా ప్రభ. మరి మీ జ్ఞానాత్మతో నా ప్రభ తండ్రి లేని బిడ్డలు మా తండ్రి సుమిత్రాన్ని జ్ఞాపకం చేసుకుని మీరు ఇవ్వబోయే ఉద్యోగాలు బట్టి కూడా మేము స్తుతిస్తున్నాం. చెప్పండి ఏంటి?
ఇప్పుడు చెప్పినాడు కదా చిన్న ఆ జీవము మనుషులకు వెలుగు. మళ్ళీ చెప్పాలా? ఆ జీవము మనుషులకు ఏమైందంట? ఆయనలో జీవం ఉండేను. ఆయనలో ఏముంది? ఈ మాట యోహాను రాస్తున్నాడు. యేసు ప్రభుల వారికి ఇష్టమైనటువంటి యోహాను యొక్క తల్లి సలోమి, వాళ్ళ నాన్న పేరు జెబెదయి. సలోమి జెబెదయి యొక్క కుమారుడైనటువంటి యోహాను రాస్తున్నటువంటి సువార్త. మళ్ళీ ఈ యొక్క యోహాను మళ్ళా 3 పత్రికలు రాసి మళ్ళీ ప్రకటన గ్రంథం కూడా రాస్తాడు. వీటన్నిటిలో మనకు తెలియజేసిన విషయం ఏంటంటే తండ్రి అయిన దేవుడు ఎంత తేటగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆది యందు ఏముందంట? వాక్యం ఉండేను. యోహాను ఎందుకు చెప్తున్నా చూడండి. అట్ ద బిగినింగ్ అంటున్నాడు అక్కడ. ఆది యందు వాక్యం ఉండేను. ఆ వాక్యం ఎవరి దగ్గర ఉందంట? వాక్యము దేవుని యొద్ద ఉండను. మరి వాక్యం ఎవరై ఉన్నారు? దేవుడే ఉన్నాడు. ఆ దేవుడే ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు అంటే ఎంత ఇష్టమో యోహానుకు. యేసయ్య రొమ్మున అనుకున్నాడు కాబట్టి ఆ కప్పు జీవితంలో నుంచి మనం విడిపించినాడు. యేసయ్య వెంటనే వచ్చాడు. మారు మాట మాట్లాడకుండా నన్ను వెంబడించండి అంటే తండ్రిని తల్లిని బలలను అన్ని విడిచేసి యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్యను తల్లిగా భావించాడు. తల్లిగా భావించినటువంటి యోహాను నిజంగా ఆ యేసయ్యని గురించి ఇచ్చే సాక్ష్యం ఏంటంటే ఆయన దేవుని యొద్ద ఉండేను. ఆయననే దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏకమై ఉన్నారు. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండేనమాట. మనం ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపన్నుడుగా సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన శరీరాకారంతో వచ్చాడు. అక్కడ వాక్యం అంటే ఒక మాట, ఒక పదం. ఆ ఆత్మ కలిగిన వాళ్ళంతా మాట్లాడతారు. ఆ మాటనే ఒక ఆకారాన్ని చేశాడు తండ్రి అయిన దేవుడు. ఏ ఆకారము అంటే మానవ ఆకారంతో. అలాగనే యేసయ్య బ్యాప్టిజం తీసుకునేటప్పుడు కూడా ఇదే యోహానులో రాస్తాడు. మరి యోహాను బ్యాప్టిజం ఇచ్చేటప్పుడు యేసయ్య బ్యాప్టిజం తీసుకున్నప్పుడు ఏమైంది? అక్కడ ఆకారం, పావురపు ఆకారం అనే మాట. ఇక్కడ మనిషి ఆకారం ఆయన ఇచ్చాడు. యోహాను ఎంత తేటగా మాట్లాడుతున్నాడు చూడండి. ఆయన మనుష్య ఆకారంలో వచ్చాడు. ఆయన పరిశుద్ధ ఆకారంలో ఉన్నాడు. అంటే ఇక పావురం అంటే పరిశుద్ధత గుర్తు, శాంతికి గుర్తు. చాలా మంది మన వాళ్ళు కూడా దేశంలో శాంతి రావాలని పావురాన్ని ఏం చేస్తారు? గాంధీ తాత ఎక్కువ ఎగరేస్తున్నారు. ఈ పావురం అంటే చాలా ఇష్టం గాంధీ తాత కానీ నెహ్రూ కానీ వీళ్ళందరూ కూడా. అయితే పావురాలు మన వాళ్ళు కూడా ఎగరేస్తున్నారు. కారణం దేశంలో శాంతి రావాలి, దేశం పరిశుద్ధంగా ఉండాలి, దేశం ఆత్మీయంగా ఎదగాలి. పక్షులన్నీ పైకి ఎగురుతాయి. పావురాలు ఎప్పుడు ఆ కింద కొంతసేపు ఉండదు కానీ ఎప్పుడు ఎగురుతూ ఉంటాయి. అందుకని ఈ యొక్క మనం కూడా ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. ఎప్పుడు అంటే దేవుడిని హత్తుకొని ఆనుకొని జీవించాం. ఆయన ఈ వాక్యమని, ఆయనలో జీవం ఉందని, ఆ జీవం వెలుగైందని మనం గ్రహించినప్పుడు. అయితే ఇక్కడ కేవలం క్రైస్తవులకు మాత్రమే ఈ జీవం ఉందా? చెప్పాలి. ఉందా? అక్కడ ఏముంది? అక్కడ ఆ జీవము మనుష్యులకు అని ఉంది. అంటే క్రైస్తవులకు మాత్రమే కాదు, ప్రపంచ మానవాళికి ఆ జీవం ఏమైందంటే వెలుగైంది అనే మాట మాట్లాడుతున్నాడు. అయితే ఆయన మాత్రం తండ్రి అయిన దేవుడు ప్రతి మనుషులు వెలిగిస్తున్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. దేవుడు వాళ్ళకే అవకాశం ఇచ్చాడు, వాళ్ళతోనే దేవుడు మాట్లాడినాడు. లేకపోతే వాళ్ళే వాక్యం చెప్పాలి, వాళ్ళే ప్రార్థన చేయాలి అన్నది ఇక్కడ లేఖనం. ప్రతి ఒక్కరిని దేవుడు వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. ప్రతి ఒక్కరు పరిశుద్ధంగా ఉండాలని ఇష్టపడుతున్నారు. కానీ మనుషులు తమ యొక్క క్రియలు చెడ్డవి కాబట్టే వెలుగును గ్రహించలేకపోతున్నాం. అదే అక్కడ దేవుని ఉద్దేశం ఏంటి అంటే తన పిల్లలందరూ ఆశీర్వదించబడాలి, తన పిల్లలందరూ కూడా దేవుని రాజ్య వారసులు కావాలి, తన పిల్లలందరూ తనతో కూడా ఉండాలి. ఎంత ఆశ! తన పిల్లలతో కలిసి భోజనం చేయాలని అనుకుంటాడు. లూకాలో మనం చదివినాం కదా ఎంత తేటగా, నేను మీతో కలిసి కొత్తదిగా తాగే వరకు కూడా నేను దీన్ని ఏం చేయనన్నాడు. ఎంత ప్రేమ చూడండి. తండ్రి అయిన దేవుని కుమారుడు మనుషులు ఎంతగా ప్రేమించి మీతో కలిసి మీరు మళ్ళీ నాతో పాటు పరలోకంలో వస్తారు కదా, అంతవరకు నేను వేచి ఉంటా. మనం ఒక నిర్ణయం చేసుకుంటాం ఎవరి కోసం, దేవుని కోసం, ఇంకెవరి కోసం. నేను మాంసం తిన్నాను అంట, మళ్ళీ బాగా చికెన్ 65 ఇచ్చిందంటే కొంచెమే లేదు, ఎక్కువద్దు అని అనుకుంటా. మానవుడుగా కదా బలవంతం చేస్తే ఏం చేస్తా, ఎందుకు తిన్నావు, తినకూడదు అనుకున్నావు కదా, ఎందుకు తిన్నా అన్నానే అనుకున్నాను. వాళ్ళు నేను అసలు తినకూడదు అనుకున్నాను అక్క, వాళ్ళు ఒకటే బలవంతం చేస్తే తిన్నా. నేను ప్రార్థనకు రావాలనుకున్నాను అక్క, కానీ వాళ్ళు ఒకటే బలవంతం చేస్తే రాకుండా ఉన్నా. నేను అసలు తాగకూడదు అనుకున్నాను అక్క, కానీ బలవంతం చేస్తే కొంచెమే ఒక్క అంశే
తాగినాడు. కానీ ఇంతకు తాగేవా లేదా? దొంగని ఎవరున్నారు? 10 రూపాయల దొంగతనం చేసినా దొంగ అంటారు, 10,000 దొంగతనం చేసినా దొంగ అంటారా లేదా? మరి దానికి అవును అంటారు. మరి దీనికేమో కాదంటారు, దానికేమో అవును అంటారు. మన మాటలు అలా ఉన్నప్పుడు మనం దేవుని యొక్క వాక్యం మనలో ఉన్నప్పుడు యథార్థంగా నన్ను వ్యవహారం యథార్థంగా ముక్కుచుగా మాట్లాడతాను. ఎక్కడ కూడా తప్పును సమర్థించినట్టుగా లేనే లేదు. అందుకనే తండ్రి అయిన దేవుడి యొక్క కుమారుడు జీవమని చెప్తున్నాడు. రోమా కూడా 8వ అధ్యాయంలో ఆయన జీవింపచే ఆత్మ అని మనకు తెలియజేస్తాడు. అందుకే ఆయనలో జీవం ఉండేను, ఆ జీవం మనుషులకు వెలుగైండాలంటే ఈ వాక్యము ఎప్పుడైతే నువ్వు చదువుతావో అంతే నీకు ఆశీర్వాదం, అదే నీకు వెలుగు. ఈ వెలుగులో చీకటికి అన్నీ లయమైపోతాయి. నేను ఇందాక వసంత వాళ్ళ ఇంట్లో ఎమ్మెల్యే మాకు ఇంట్లో ప్రేర్ చేసి, వసంత వాళ్ళ ఇంట్లో ప్రేర్ చేసిన, మళ్ళీ రాజు వాళ్ళ ఇంట్లో, ముగ్గురు ఇళ్లలో కూడా చెప్పిన లేఖన భాగం ఇదే. దేవుడు మనలో ఉన్నాడు. చీకటి ఎంత మాత్రం మనకేం చేయదు, అని చెయ్యదు. వెలుగుందంటే చీకటి కాలిపోవాలా. నిన్ను చూసి నిన్ను అనేవాడు తల దించుకోవాలి, నీ తల దేవుడు ఎంచుతాడు. దేవుడు తన బిడ్డలను వెలుగుగానే ఉంచుతారు, కానీ చీకటిగా ఎప్పుడు ఉంచాడు. చీకటికి లయపరచుటగా యేసయ్య వచ్చాడు. అందుకే ద్వితీయోపదేశ కాండం 28 అధ్యాయం 1-3 దాకా ఒక గృహంలో, 8-12 దాకా ఒక గృహంలో చదివా. మీరు కూడా కండక్ట్ చేయండి, చాలా లేఖన భాగాలు. కాబట్టి ఈ సమయం ముందు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ యోహాను యేసు ప్రభుల వారిని ఏమంటున్నాడు అంటే నిజమైన వెలుగు అంటున్నాడు. తర్వాత ఆయన మనుషులందరికీ వెలుగై ఉన్నాడు అంటున్నాడు. ఆయన జీవమని అంటున్నాడు. తర్వాత ఆయన ఏమంటున్నాడు అంటే అద్వితీయ దేవుడు అని అంటాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు, అద్వితీయ కుమారుడు అంటున్నాడు. ప్రపంచంలో మనమందరం దేవుని కుమారుడు, ఆయన ఒక్కడే అద్వితీయుడు. ఎంత తేడా! అద్వితీయుడైన ఏకైక కుమారుడు, ఇష్టమైన కుమారుడు, ప్రత్యేకమైన కుమారుడు, ప్రతిష్ఠితమైన కుమారుడు, దేవుని యొక్క చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చే కుమారుడు. మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చుతున్నామా? చూడండి ఎంత పూర్తిగా మాట్లాడుతున్నాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారే దేవుని యొక్క నిజమైన పిల్లలు. నిజమైన పిల్లలు, నిజమైన కుమారుడు కుమార్తె తల్లి యొక్క మాట దైవ చిత్తానుసారంగా చెప్తే వింటారు. అలాగే నిజమైన తల్లి పిల్లలకు ప్రాణం ఇస్తారు. యేసయ్య ఏం ఇచ్చాడు? మనకు ప్రాణం ఇచ్చాడు. ఆయన మనకు తల్లిగా, తండ్రిగా, ఆదరణకర్తగా, ఆశ్రయదుర్గంగా, మంచి స్నేహితుగా, మంచి నాయకుడిగా, మంచి గైడ్గా, ఒక మంచి డాక్టర్గా, ఒక మంచి లాయర్గా, న్యాయాధిపతిగా ఉన్నాడు. కాబట్టి మనకు న్యాయం తీర్చే దేవుడు ఆయన. మనం ఎవరికైనా హాని చేసామనుకో మన ఇంట్లో ఒడిలో కొలిచిపోస్తాడు. ఇప్పుడు నేను యేసు చూడొచ్చిన వాళ్ళ ఇంట్లో అదే చెప్పి వచ్చిన. ఒక ఆడపిల్లకి ఎవరైనా హాని చేశారంటే వాళ్ళ ఆడపిల్లల నెత్తుల పైకి వస్తుంది. వాక్యంలో ఉంది, కంటికి కన్ను, పంటికి పన్ను. జాగ్రత్తగా ఉండాలి. వేరే ఆడపిల్లల విషయం కానివ్వండి, ఎవరినైనా ఒకరిని ఆడపిల్లని బాధ పెడితే వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలకు అందరికి వరుసగా వచ్చేస్తాడు. లేదా ఒక దైవజనుడు బాధ పెట్టినాడంటే వాళ్ళ వంశాన్నే దేవుడు ఎగరగొట్టేస్తాడు. వాక్యంలో తేజగా ఉంది. ఎస్తేరు మొర్దెకై ఒక్కడే బాధ పెట్టినందుకు హామాను ఏమైపోయింది? మొత్తం ఆయన స్నేహితులు, ఆయన బంధువులు, రక్త సంబంధికులు అందరూ ఉరిదీశారు. మొర్దెకైకి మాత్రమే హాని చేయాలనుకున్నాడు. కింగ్ సౌలు దావీదుకు ఒక్కనే హాని చేస్తే దావీదు ఒక్కడే చచ్చిపోతే నేను నా కొడుకులు ఎల్లప్పుడు రాజ్యం వెళ్ళొచ్చు అనుకున్నాడు. తలకిందులు అయిపోయారు. కొడుకులు వెళ్ళలేదు, మానవుడు కూడా వెళ్ళారు. కాకపోతే దావీదు యొక్క మనిషి గుణాన్ని బట్టి మెఫీబోషెతు రాజుగా వాళ్ళ యుద్ధనే ఉన్నాడు. రాజరికం పొందలేదు, బట్ రాజరికం స్థితిని దావీదుని బట్టి దేవుడిచ్చాడు. హల్లెలూయా. అది నాతాను, అక్కడ యోనాతాను చేసినటువంటి మంచి పనికి యోనాతాను మంచి స్నేహితుడుగా ఉన్నాడు. అభిషేకం పొందిన వ్యక్తి దావీదని. మరి ఆ యొక్క దావీదులో దేవుని యొక్క వెలుగును చూశాడు. నిజంగా దావీదులో జీవం ఉంది. జీవం ఉంది కాబట్టి ఆ జీవాన్ని ఎవరు టచ్ చేయలేరు. అందుకే అన్నాడు, నేను మా నాన్న అసలు చంపలేడు. దేవుని జీవం నీలో ఉంది, దేవుని వెలుగు నీలో ఉంది. దేవుడు నేను ఎప్పటికైనా రాజు చేస్తాడు అంటే మా నాన్న చస్తాడు అని. అంతే కదా, ఒక రాజు వస్తే ఇంకో రాజు అవుతాడు. తేదగా కొడుకే అన్నాడు, నువ్వు ఎప్పటికైనా రాజు అవుతావు అంటే దాని అర్థమైంది వాళ్ళ నాన్న చావాలనే. వాళ్ళ నాన్న చస్తే దాడి రాజు అయ్యేది. వాళ్ళ నాన్న బతుకున్నంత దాడి రాదా చాలు. ఎంత తేడాగా చెప్పేసినాడు. తండ్రి అని కూడా మురాజు చూడలేదు. అలాగే ఉండాలి కొడుకులు అంటే. తప్పైనప్పుడు తల్లైనా తండ్రి అయినా
ముఖాన్నే గద్దించి బుద్ధి చెప్పాలి. వాళ్ళ నాయనకు ఆల్రెడీ గద్దించాను చాలాసార్లు. నీకు అసలు ఏమైనా బుద్ధి ఉందా? ఈ రాజుగా నువ్వు ఉండడానికే దావీదు యొక్క చలువ. దావీదు దేవుని యొక్క వెలుగులో ఉన్నాడు. ఆ వెలుగులో చీకటిగా ఉన్నటువంటి గర్విష్ఠైన గొలియాతును చంపేశాడు. వాడు రాజ్యాన్ని అంతా చీకటి చేయాలనుకున్నాడు, కానీ వెలుగులోకి దేవుడు తీసుకొచ్చాడు. అలాంటి వెలుగును నువ్వు చీకటి చేయాలనుకుంటావా అని వాళ్ళకి నాన్న చెప్పాడు. మీకాలు కూడా తండ్రిని గద్దించింది. అయితే దావీదును దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకు? జీవపు వెలుగు దావీదులో ఉంది కాబట్టి. అందుకే నేను ఎల్లప్పుడూ నా ప్రభు నేనేం చేస్తున్నా చూస్తున్నాను. అందుకే ఇక్కడ అద్వితీయ కుమారుడు అంటున్నాడు. ఇదే యోహాను 1:12-13 ఎందరు అంగీకరించరో వారికందరికీ అనగా తన నామం నందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించారు. ఎప్పుడైతే ఆయనలో జీవం ఉంది అని నువ్వు గ్రహించి, ఆయన వెలుగై ఉన్నాడో నువ్వు గ్రహించినప్పుడు, ఆయన అద్వితీయుడైనటువంటి దేవుని కుమారుడు గ్రహించినప్పుడు, రెండవది నువ్వు చేయవలసిన పని ఏంటంటే పూర్ణ విశ్వాసం. కొంచెం కొంచెం కాదు. అల్ప విశ్వాసం, అవిశ్వాసం ఉండకూడదు, సందేహం మూడు ఉండకూడదు. అల్ప విశ్వాసం ఉండకూడదు, అవిశ్వాసం ఉండకూడదు, సందేహం ఉండకూడదు. అపనమ్మకం ఉంటే ఏది పొందుకోలేదు. యాకోబు 1:5 మీరు చూడండి. గాలి చేత రేపబడే సముద్ర తరంగంలా ఉంటారు. అటు మనుషులు రెండు మనస్తత్వాలు కలిగి ఉంటారు. కాబట్టి సగం లోకం సగం దేవుడు అని ఉంటే ఏది పొందుకోలేదు. పూర్తిగా దేవుని పైన మనం డిపెండ్ కావాలి. మన భక్తి మన శక్తి కాదు. దేవా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే నేను ఆశీర్వదించగలను. నీ కృప చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకోదేవా. అందుకని ఇక్కడ ఎంత తేలిక అలాంటి వాళ్ళ పూర్తిగా విశ్వసించిన వాళ్ళు, ఎవరైతే హృదయంలో విశ్వసిస్తారో వాళ్ళు నోటి ద్వారా దేవుని ఒప్పుకుంటారు, నోటి ద్వారా సాక్ష్యం చెప్తారు, నోటి ద్వారా అనేకులకు ఒక్కడిగా. యోహాను ఎంతమందికి చెప్పాడో, తను ఎక్కడ పద్మాసు ద్వీపంలో ఉంటే ఎంత మందితోనో అక్కడ మాట్లాడినాడు యోహాను సాక్షిగా. పేతురు ఎంతమందిగా సాక్షిగా ఉన్నాడు. పౌలు ఎంతమందిగా సాక్షిగా ఉన్నాడు. చెరసాలలో ఉన్న వాళ్ళందుకు అయ్యో నేను చెరసాలలో ఉన్నా, ఎవరికైనా దేవుడు వాక్యం చెప్తే మళ్ళీ నాకు చెరసాల ఖైదీ జీవితం ఇంకా హెచ్చిస్తారేమో అనుకోలే. ఫలానా వాళ్ళు చెప్తే వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనుకోలేదు. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. దేవుని వాక్యం అంటే ఎవరికైనా ఎక్కడైనా ఎంతమందికైనా ఎన్నిసార్లు అయినా చెప్పాలి. ఎన్నిసార్లు చెప్తే అంత బ్లెస్సింగ్స్ అంతే. అదృష్టం ఆత్మ ఎంత వర్ధిల్లుతుందో అంత నువ్వు చెప్పుకుంటూనే పోతావు. అస్సలు ఉండలేము. ఇప్పుడు మనం ప్రెషర్ కుక్కర్ పెట్టింటాం కదా. ప్రెషర్ కుక్కర్లో వేడి ఎక్కువైతే ఆగో ప్రెషర్ ఇవ్వద్దంటే ఉంటుందా? అది ఉంటుందో చెప్పండి. ప్రెషర్ ఎక్కువైన కొద్ది గట్టిగా శబ్దం వస్తుంది. చిన్న సిమ్లో పెడితే నిదానం వస్తుంది. అంతే. నువ్వు వాక్యం ఎక్కువ నీలో నింపబడిందంటే నువ్వు తెలియకుండానే నువ్వు ప్రొక్లైమ్ చేస్తావు. వితౌట్ ఇలా నాలెడ్జ్. మేఘములు వర్ష నీటితో అంతా కూడా నీరంతా ఇవాపరేట్ అయిపోయి మేఘాలుగా అంతా కూడా కమ్ముకున్నప్పుడు తెలియకుండా విధానంలోనే వర్షం వర్షిస్తుంది. అది మనం చెప్పనవసరం వర్షమా పలు అని. దేవుడు అక్కడే చెప్తాడు. వర్షానికి ఆజ్ఞాపిస్తాడు. ఇంకా పడద్దు కొంచెం ఉందంటే ఉండదు. ఇంకా పో అంటే వచ్చేస్తుంది. దేవుడు ఆగమంటే ఆగుతుంది, వచ్చుమంటే వచ్చేస్తుంది. కానీ మేఘములు నిండుకున్నప్పుడు వర్షించక ఉంటాయా అనేది నాకు. కాబట్టి ఈ సమయం అంతా మనకి జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఆయన ఎంత చక్కగా చెప్తున్నాడు అక్కడ పైన 11లో కూడా, ఆయన తన స్వకీయుల యుద్ధకు వచ్చను, ఆయన స్వకీయులు ఆయన ఏం చేయలేదు, అంగీకరింపలేదు. తను ఎందరు అంగీకరించాలంటే అన్ని జనులు అందరితో ఇంక్లూడింగ్ చెప్తున్నాడు. అన్ని జనుల ప్రవాహం లాగా దేవుని చెందుకు వస్తారు. దేవుని ప్రజలే ఏసయ్య సొంత వాళ్ళే ఏసైని అవమానపరుస్తారు, హింసిస్తారు, బాధ పెడతారు, నిందిస్తారు. యోహాను తేటగా చెప్తున్నాడు. అందుకే మేము కన్నవాడిని విన్నవాడిని మేము చెప్తున్నామంటాడు. మొదటి యోహానులోనే తేటగా రాస్తాడు. ఇక్కడ మార్మికంగా ఆది యందు వాక్యం అనేది దేవుని కనపరుస్తున్నాడు. అక్కడ మేము ఏది విన్నామంటే ఏసై గురించి ఏది విన్నామో అవి చెప్తాం. మేము దాచుకోం. మేమేం చూసామో దాన్ని చెప్తాం. ఏది ఆయన చెప్పమన్నాడో మాకు అది చెప్తాం. ఆయన శక్తి పైనుంచి పొందుకున్నాం. మేము మా శక్తిని దాచుకోం. మా వెలుగును మేము కప్పేస్తాం. నా వెలుగును అనేక మందికి వెలిగిస్తాం. వెలిగే ప్రవృత్తి మౌనంగా ఉండదు. ఎన్ని ఖాళీ ప్రవృత్తులైనా మండిస్తుంది. మనం మండుతున్నామా? ఆర్పివేయబడినటువంటి పువ్వులాగా ప్రవృత్తిలాగా ఉన్నామా? చూడండి, ఆయన తన స్వకీయుల యుద్ధకు వచ్చను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. తను ఎందరు అంగీంచిన వారందరికీ అనగా తన నామం ముందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలందరూ ఆయన అధికారం ఇది దేవుని పిల్లలయ్యే అధికారం. అందుకనే సంఘాల్లో ఒక రోజు వస్తుంది, దేవుని పిల్లలు ఎవరు అని రుజుపరుస్తారు దేవుడు. ఇప్పటికి ఆల్రెడీ అనేక సంఘాల్లో జరుగుతుంది. కానీ
మన మారుమూల గ్రామాలు ఉన్నాయి కాబట్టి పెద్ద పట్టించుకోండి. ఖచ్చితంగా కర్నూలు అంతా ఎవ్వరు కూడా మరి క్రిస్టియన్ అనే సర్టిఫికేట్ ఉంటేనే మందిరాల్లో సంఘ పెద్దలుగా, ట్రెజరర్గా, సంఘ కాపరిగా, ఇవే సంఘ కాపరిగా ఉండాలంటే ఎన్ని టెస్టులు పెట్టారు. దాదాపు ఒక 15 మంది పాస్టర్స్ అప్లికేషన్ పెడితే అన్ని వాళ్ళ సర్టిఫికేట్ 1వ తరగతి నుంచి వెరిఫై చేసి వాళ్ళ వీళ్ళు ఎక్కడ చదివారు, ఎన్ని సంవత్సరాలు చదివారు, వీళ్ళ భార్యలు కూడా వీళ్ళతో పాటు చేశారా అన్ని చేసి అప్పుడు వాళ్ళ పాస్టర్గా తీసుకున్నారు. సిసి చర్చికి దాదాపు 17 మంది పాస్టర్లు అప్లికేషన్. మా తమ్ముడు ఫ్రెండ్ ఇంకొక చిన్నప్పుడు నేను ట్రైన్ చేసిన అనిల్ అని ఆ అబ్బాయి, ఇద్దరు పాస్టర్స్ ఉన్నారు. స్టాండర్డ్ చర్చిలో ఈ పాస్టర్ వద్దు, ఆ పాస్టర్ సర్టిఫికేట్ లేదని 3 పాస్టర్లు చెప్పారు. ఇంకో పాస్టర్ కూడా ఉండే, ఆ పాస్టర్ మొన్న చనిపోయినా 4. చూడండి ఎంత బాధాకరమైన సిచ్యువేషన్. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళంతా కూడా సరైన విధానంలో లేకపోతే వెంటనే కంప్లైంట్ ఇస్తారు. వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు, తీసి పడేస్తారు. మొలాసనే లేదా. అందుకే దేవుడికి తేటగా మనతో మాట్లాడు. దేవుని యొక్క నామంలో మనం అధికారం ఉంటుంది. మనకు దేవుని పిల్లలు అయ్యేటటువంటి అధికారం వాళ్ళకే, అందరికి కాదు. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్త మాంసం వలనైనను శరీర వలనను మానుషేచ్ఛ వలనైనను పుట్టిన వారు కాదు. ఇది మీకు అర్థమైందంటే ఆత్మలో జన్మిస్తారు. ఇది మీకు అర్థమైందంటే నేను రోషం వల్ల దేవుని బిడ్డలను చెప్పుకుంటాను. రక్త బంధం కాదు, మన కులం మతం కాదు, మన వంశం జాతి కాదు, మన వంశం యేసయ్య, మన మతం యేసయ్యనే, మన యొక్క మరి క్రీస్తు యొక్క వంశాలు అన్నీ క్రీస్తుతో అంటు కట్టబడ్డావు. అందుకే రక్త మాంసంలో దేవుని రాజ్యం స్వతంత్రించుకున్న నేరం అని రోమాలో తేజగా మాట్లాడతారు. 1 కొరింథీయులో కూడా మాట్లాడతారు. దేవుని రాజ్యం భోజనము పానము కాదు, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనం చూస్తే ఇక్కడ చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 25వ వచనం చదవండి. ఆదికాండం 1. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారం పశువులను, ఆయా జాతుల ప్రకారం నేలను త్రాకును చేసెను. అన్ని చేశాడు కానీ వాటికి ఎవరు పేరు పెట్టలేదు. ఎవరు పెట్టిన పేరు? ఎంత ప్రేమ కలుగుతాడు. తాను సృష్టికర్త అయినా కూడా ఆదాంకి ఎంత అద్భుతం ఇస్తున్నాను. నువ్వు నాకు అద్భుతం, నా కుమారుడు నా నుంచి నువ్వు వచ్చావు, నీకు కూడా అధికారం ఇస్తున్నావు. నువ్వు ఏ అధికారం? ఈ పశువులు, ఈ చెట్ల, అందుకే ఏం పేరు పెట్టావు అదే పేరే. దానికి దాక్ష చెట్టు పెట్టేశాయి. మా దాక్ష చెట్టు చాలా బాగా వచ్చింది. చూసి పవన్ వాళ్ళ అక్క పోయి చెప్పినాను, మేడం ద్రాక్ష చెట్టు చాలా పెద్దగా ఉన్న తర్వాత మేడం అక్కడ వాళ్ళు పైన అంతా కొట్టినారు, పెద్దగా విస్తరించినారు. చూడలేదు అంటే తరగతి ఇక్కడి నుంచి ఆ పెద్ద మేడం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి ఎంత కృపగల తండ్రి. అందుకే ప్రతిదీ మనం ఇది దేవునిది అని మీరు చేయండి, అన్ని మొక్కలు బాగా వస్తాయి. ఈరోజు ఎందుకు నేను అనుకున్నా, ఒకటి పువ్వు వైద్యుది తమిళకి చాలా ఇష్టం. తెల్లగా ఒక పువ్వు తీసి పెట్టి తమిళకి వెళ్ళగా ఈరోజు వాళ్ళ టీచర్కి ఇచ్చి పంపించిన ఫ్రిడ్జ్లో పెట్టినా. అనుకోకుండా తమిళ వస్తేనే దేవాన్ని ఇంకా మనసులు అనుకున్నా. ఆ బాబా పొద్దున రాస్తుంది ఇవ్వాలి అనుకున్నా. ఇది వచ్చిన హల్లెలూయా. అది దేవుని యొక్క అధికారంలో అది వస్తుంది. దేవుని అధికారం మనలో ఉన్నప్పుడు దానికి నువ్వు నీరు పోసినా అది ఎదుగుతుంది, నువ్వు ఎరువేసినా అది ఎదుగుతుంది. ఎందుకు? దేవుని అధికారం నీకు ఉంది కాబట్టి. ఆ జంతువులన్నీ కూడా ఇవి ఇక్కడ కూర్చుంటే అక్కడ కూర్చుంటాయి. అదా పో అంటే పోతాయి. ఇవన్నీ కూడా క్రూర మృగాలు కూడా ఆదాం పైన పడుకొని ఎంతగా స్నేహంతో ఉండేది. దేంట్లో విషయం అనేది లేదు. పాపం ఎప్పుడైతే ఆదాంలో వచ్చిందో అప్పుడే విషయం ప్రవేశించింది లోకంలో. అప్పుడే ముండ చెట్టు, అంతకుముందు ముండ చెట్లు లేవు. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో యోహాను మనతో మాట్లాడుతున్నారు. ఈ వెలుగు, ఈ జీవం మన హృదయంలో ఉండే, ఏసే వాక్యం మన హృదయంలో ఉండే, మనం శుద్ధిగా ఉండే, దుష్ట శక్తులన్నీ అయిపోతాయి. దేవుని అధికారం మనలో ఉంటుంది కాబట్టి దురాత్మలను బ్రేక్ చేసే, దురాత్మను గద్దించే, దురాత్మలు లయపరిచే శక్తిని దేవునికి, అలాంటి అధికారము దేవుడు నీకు ఇస్తున్నాడని ఇక్కడ మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ తేజగా. కాబట్టి ఈ యొక్క రాత్రి కాల ఆ అధికారాన్ని మనం పొందుకోవడానికి దేవునికి మహిమకరమైన విధానంలో మనం పిలువబడినాం. ఎప్పుడు పిలువబడినాం అంటే ఆదాము కంటే ముందే. నేను ఆదాం కంటే ముందున్నానంటాను. మీరంటారు ఎప్పుడాక ఆదాము ఎన్నేళ్ళాయా, నువ్వేందాక ఇప్పుడు ఎప్పుడా ఉంటావు. మరి దానికి ఫ్యాక్టరీ నేను చెప్తాను, మీరు చెప్పగలరా? నేను ఆదాం కంటే ముందున్నా అంటా. చెప్తారా మీరు? అదే
అంటే ఇంకా ఆదాం పుట్టలేదు. ఆదాం పుట్టక ముందే దేవుడు అందరిని, ఇంక్లూడింగ్ ఆదాంతో కూడా, అందరి జగత్తు పునాది వేయబడక ముందే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1లో ఉంది. అంటే మనమందరం మన వయసు తేడాలు ఇవన్నీ ఏం లేవు, దేవుడికి అందరూ ఒక్కటే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందుకే తప్పు చేసినప్పుడు చిన్నల్లో పెద్దల్లో ఎవరు కనికరించరా. మనం యెహెజ్కేలు నిన్న చూస్తున్నాం కదా, 7వ అధ్యాయం చివరి భాగంలో కనికరమే చూపొద్దు. వాళ్ళు కన్యకలైనా పెద్దలైనా పిల్లలైనా చంటి పిల్లలైనా కనికరం లేకుండా వాళ్ళందరినీ హతం చేయండి అంటారు. చూడండి, 6 మంది కావలి వారు వస్తారు శిలాభూమి పట్టుకొని. 9వ అధ్యాయంలో కూడా ఇంకా 6 నుంచి ఉంది. 6 నుంచి దేవుడికి విరోధంగా చేసిన వాళ్ళందరినీ సంహరిస్తూ పోతారు. కొంచెం శేషం మిగులుతారు. ఆ శేషం మళ్ళీ అభివృద్ధి పొందది, మళ్ళీ ఎడైపోతారు, మళ్ళీ పాపం చేస్తారు, మళ్ళీ దేవుడు కూడా ఇదే కంటిన్యూ ఉంది. ఆయా ప్రాంతాలకు చెందిపోయినటువంటి ప్రాంతం ఎక్కడెక్కడ చెందిపోయారా అక్కడంతా దేవుడు శుద్ధి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ యొక్క రాత్రి కాల సమయంలో మన ఆత్మకు మనసుకు శరీరం కల్మషం నుండి మనం పవిత్రంగా చేసుకోవాలి. పరిశుద్ధత దేవునికి ఎంత ఇష్టమో మనం అంత పరిశుద్ధతలో ఉంటే అంత ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇస్తాడు. తర్వాత మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయం 12 నుంచి 14 దాకా చదవండి. అదే మీకు అనేక మంది నిందిస్తుంటే అస్సలు బాధపడదు. నువ్వు దేవుని అధికారం పొందిన బిడ్డవు, దేవుని బిడ్డ. సంతోషించి ఆనందిస్తే పరలోకమందు మీ ఫలం ఏమవుతుంది? అధికమవుతుంది. నేనన్నా ప్రభా కర్ణాపీఠం నిండిపోతుంది ప్రభా అంటే, నీకెందుకు, నేను పరలోకం నుంచి దించుతాను డైరెక్ట్గా కర్ణాపీఠం. ఇది సరిపోకుండా ఇంకోటి నేను ఇస్తాను. డజంట్ మ్యాటర్. దాని గురించి నువ్వేంటి ఆలోచించేది అన్నాడు ప్రభు. హల్లెలూయా హల్లెలూయా. మళ్ళీ ప్రభా మరి తొందర నింపేసేయన్నా, నేను నిండితే ఇస్తానన్నావు కదా, తొందర నింపి అక్కడ కూర్చోాలి ఎక్కడ కూర్చోాలి మెట్ల పైన కూడా కూర్చోాలి ప్రభా, తొందర నింపేస్తాయి. తొందర కావాలా, ఎందుకంటే మనం తొందర పిలిచే ఇట్లా నేను అది కట్టిన తర్వాత పిలుచున్నాను, కట్టిన తర్వాత నేను పిలిచి లేదా తొందరగానే పిలిచాయి. నువ్వు తొందరగానే నేను నా యొక్క ఎప్పుడు నువ్వు నన్ను పిలుస్తావు నాకు తెలియదు కదా నాకు. కాబట్టి నన్ను పిలిచే లోపల ఆ మెట్లంతా ఏ కూర్చోవాలా అక్కడంతా కూర్చోవాలా. అప్పుడు ఇంకా దేవుడిని నిండిపోయింది అంటాను. ఇంకప్పుడు నువ్వేం చేయాలి, పనుల నుంచి దించాల్సిందే. హల్లెలూయా హల్లెలూయా. నేను ఇది కడతాను అనుకోలే, అక్కడంతా ఇరుకొని కూర్చుంటున్నాను ప్రభా అన్నా. కానీ 6 నెలల లోపల ఇది కర్ణాపీఠం అయిపోయింది. అందరికి షాక్ అయిపోయింది. ఎప్పుడు కట్టినాక ఎప్పుడు కట్టినావు. నేను కట్టలే, దేవుడు కట్టినాడు. ఆయన పరలోకంలో ముందే స్కెచ్ వేసి దించి పడేస్తాడు. ఆయన దించడానికి ఎంత టైం, ఆయన సమయం ఆయన ఇస్తాడు. నీ ఉద్యోగం కూడా అంతే. నీ ఉద్యోగం దేవుడు ఇచ్చినాడు. ఎప్పుడే జాయిన్ కావాలో దేవుడు నిర్ణయిస్తాడు. నువ్వు త్వరపడద్దు. 5 కేజీల బియ్యం ఉడకడానికి ఎంత టైం అవుతుంది చెప్పండి? ఎంత టైం అవుతుంది? ఉదాహరణ ఇవ్వండి, అర్ధగంట. అర్ధ కేజీ ఉడకడానికి ఎంత అవుతుంది కదా? మరి మనం బ్రతుకులో ఎప్పుడు ఏం చేయాలో చేస్తాడు. మనం తొందరపడ్డం కాదు. ఎవరికి ఎప్పుడు ఏది వల్ల అది ఇస్తాడు, ఎవరికి ఏది అవసరమో అది ఇస్తాడు. అంతేగాని 5 కేజీల బియ్యం వండడానికి మనం పెట్టుకొని ప్రభా తొందరగా అయిపోయినా ప్రభా తొందరగా అయిపోయి ఏం చేయకపోతుంది. నీకు ఇంకా పెద్ద జాబ్ రావాలని దేవుడు ఇష్టపడతాడేమో, మంచి ప్లేస్ కావాలని ఇష్టపడతాడేమో. అలాంటప్పుడు కొంచెం ఆలస్యం పడుతుంది. దానికి ఆలస్యం ఎందుకన్నా అయ్యో అని ఎందుకు అనుకుంటావు? ఆలస్యమైన ఆయన ఏం చేయడు, ఏం చేయడు. కొబ్బరికాయ ఏంటంటే ఏంటి ప్రభా, ధనియాలేమో 9 రోజులకే మొలిచినాయి, మెంతులేమో 3 రోజులకే మొలిచినాయి, సజ్జలు 3 రోజులకే మొలిచినాయి, అవన్నీ వారంలో మొలుస్తున్నాయి. నేనేది ఫలించకుండా అవన్నీ సంవత్సరంలో కూడా పంటలు వస్తున్నాయి. అన్ని పంటలు వస్తున్నాయి. రోజా పువ్వు కూడా 1 10 రూపాయలు, కానీ నువ్వు ఒక్క కాయ 70 రూపాయలు. తెలుసా? మౌనం అయిపోయింది. 3 ఏళ్ళకి పంట కదా, 3 ఏళ్ళకి పంట ఉన్నాయంటే అవి వాటి రేటు వాటికి పెరుగుతూనే ఉంటాయి. ఆలస్యం అయితే నీకు ఇంకా దేవుడు ఎక్కువ ఇస్తాడు, తక్కువ చెయ్యడు. ఆలస్యమైన అన్యాయం చేయడం మనకున్నాడు కాబట్టి, జీవంగా నిరీక్షంలో మనం ఆయన బిడ్డలు కాబట్టి ఆయన మన పక్షంగా కేర్ తీసుకుంటాడు. అయితే మనం ఏం చేయాలంటే ఆ వెలుగును మనం గ్రహించాలి. ఇది ముఖ్యంగా. అందుకని ఇక్కడ అంటున్నాడు కూడా, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించదు కానీ చీకటి దాన్ని చీకటిలో ఉండదు, వెలుగులోనే. వెలుగు అంటే వాక్యమే. నువ్వు ఎంత వాక్యం వింటావో నీ ఆత్మ ఎంత వర్ధులో అంతగా వర్ధిల్లుతావు. కాబట్టి వాక్యం పైన మనం కాన్సన్ట్రేట్ చేస్తాం, వాక్యం ఎక్కువ వింటాం, వాక్యం ధ్యానం చేస్తాం, వాక్యం కండక్ట్ చేస్తాం, వాక్యానుసారంగా నడుస్తాం.
అప్పుడు మన జీవితాలు ఎంత స్ట్రెయిన్ అయిపోతాయో. మనము వెలగడం కాదు, అనేకులకు వెలిగిస్తాం. మనం ఆశీర్వదించబడం కాదు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. మనం అప్పు చేయము, అనేకులకు అప్పిచ్చే వరంగా ఉంటాం. అది అక్కడ మన నుంచి అనేకులకు బ్లెస్సింగ్స్ వస్తాయి. మరి మనం ఆశీర్వాదకారంగా ఉన్నామా, ఆటంకకారంగా ఉన్నామా? ఎలాగున్నాం? మనమే ప్రశ్న వేసుకుందాం. దేవుడు ఈ లేఖని భాగాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్ అని చివరి ప్రార్థన తల్లిదండ్రులను ప్రార్థన నడిపిస్తుంది. ఆశ్రయించండి. విని విడిచిపెట్టక మా ప్రభ గ్రహించుకున్న మనసు మాకు దయచేయండి ప్రభా. మా ప్రభ మా జీవితంలో గొప్ప వెలుగునివ్వండి తండ్రి. ఇస్తాయా మరి మహోన్నతుగా మా ప్రభ కర్ణపీఠం మరి త్వరగా నిండులాగా ఆశ్రయించమని యేసు పరిశుద్ధులను అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.